भैया, मैं इधर 8 साल तक ये काम कर रहा हूँ हिमाद्रा में। बहुत अच्छा హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు ప్రజెంట్ అయితే మనము కువైట్లో అబ్దుల్లీ ఫారమ్స్ అని ఇలాగ కూరగాయ పంటలు ఇక్కడ వేస్తూ ఉంటారు. ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ఎడారి దేశం కదా, కూరగాయలు ఎలా పండుతాయని మీలో కొంతమందికి తెలుస్తుంది. ఇక్కడ పండిస్తారని కువైట్లో ఉన్న వాళ్ళకి, కువైట్లో లేని వాళ్ళు ఇండియాలో ఉన్న వాళ్ళకైతే తెలియదు ఇక్కడ పంటలు పండుతాయి. అసలు ఈ ఇసుకలో మొత్తం ఇసుకే కదా, ఎడారి కదా అని మీకు డౌట్ ఉండొచ్చు. కానీ ఇక్కడ కూడా కువైట్లో అగ్రికల్చర్ అయితే డెవలప్ చేస్తున్నారు. ఇక్కడ కూడా పెంచుతున్నారు ఇవన్నీ. ఇప్పుడు ఈ వీడియోలో మొత్తం అన్నీ మీకు క్లియర్గా చూపిస్తా, ఏమేమి పంటలు పండిస్తున్నారు ఇక్కడ, కూరగాయలు, ఆకుకూరలు ఇవన్నీ. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా క్రేజీగా ఉండబోతుంది. అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా కొత్త చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే నా వెనకాల కనబడేవన్నీ ఇక్కడ ఆకుకూరలు, కొన్ని కూరగాయలు. ఈ భూమికి తగ్గ, ఈ భూమి సారవంతానికి తగ్గవి వీళ్ళు వేసుకుంటున్నారు ఇక్కడ. ఈ భూమి అంటే ఇసుక కదా, ఇది ఈ కువైట్ అంతా ఇసుకే, అందరికీ తెలిసిన ఎడారి దేశం కదా. అయినా కానీ ఇక్కడ చూడండి ఎన్ని పంటలు పండిస్తున్నారో. ఇక్కడ నుండి నా వెనకాల దాకా ఉంది చూసినారా, అక్కడ దాకా అవన్నీ ఇక్కడ వివిధ రకాల ఆకుకూరలు, కూరగాయలు, కువైట్ వాళ్ళు తినేవి, మన వాళ్ళు తినేవి, ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా నా వెనకాల, ఇవి గుడారాల్లా ఉన్నాయి కదా, మీరు చూస్తున్నారు కదా. దీంట్లో ఏంటంటే పైన వేడి ఎక్కువగా ఉంటుంది కదా, ఇక్కడ ఎండ, సూర్యుడు ఎక్కువగా ఉంటుంది, వేడి ఎక్కువ ఉంటుందని మీకు కూడా తెలుసు కదా. అందుకని హీట్ సమానంగా మొక్కకి, అంటే ఇప్పుడు వీళ్ళు వేసిన ఏదైతే ఉందో దానికి కరెక్ట్గా అడ్జస్ట్ చేయడానికి ఇలాంటి గుడారాలు వేస్తూ ఉంటారు. ఇది ఉంది కదా, ఈ ప్లాస్టిక్ది క్లాత్ టైపు, ఇదేంటంటే డైరెక్ట్ సూర్యుడు ఆ మొక్క మీద పడకుండా కాపాడడానికి ఇవన్నీ వేస్తారంట. నేను ఇప్పుడే కనుక్కున్నా, నాకు కూడా తెలియదు వీటి గురించి. ఇవైతే అందుకంట, ఇవి చూసినారా, అంటే ఒక మొక్క వచ్చి ఫ్రెష్గా బతుకుతుంది, అంటే వేడి ఎక్కువ అవ్వదు, అలాగే చల్లదనం ఎక్కువ అవ్వదు, కరెక్ట్గా ఉండడానికి గుడారాలు వేస్తారంట. ఇక్కడ చూసారు కదా, వేడి అంటే హీట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందుకని ఎక్కువగా వేస్తారు ఇవి. మీరు పెద్ద పెద్దవి కూడా ఉంటాయి. ప్రజెంట్ అయితే ఇక్కడ చిన్నవి 4 ఉన్నాయి, ఇలా చిన్న వాటిలోనే వేసారు. ఇలాగా లోపల ఎలా ఉంటుందో, మొక్కలు ఎలా ఉన్నాయో చూద్దాం ఒకసారి. ఇది వచ్చేసి పుదీనా, మన ఇంటికాడ ఉండేది పుదీనా. దీంట్లో అయితే పుదీనా వేసారు వీళ్ళు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేస్తేనేమో ఇది కూడా పుదీనాయే, అది వేరేగా ఉంది, ఇది వేరేగా ఉంది. నాకు తెలిసి సీడ్ వేరే అనుకుంటా, అది వేరే కలర్ ఉంది. ఇది లైట్ గ్రీన్ కలర్లో ఉంది, చూస్తున్నారు కదా, లైట్ గ్రీన్ కలర్ మొత్తం. చాలా బాగుంది, స్మెల్ మాత్రం భలే వస్తుంది ఇక్కడ. అది కూడా ఇక్కడ ఎంత ఎండ ఉన్నా కూల్గా కూడా ఉంది క్లైమేట్ అయితే, ఎందుకంటే వాటర్ పెడతా ఉంటారు కదా. ఇది వచ్చేసి ఇక్కడ కువైట్ వాళ్ళు తింటారు, దీన్ని ఏదో ఆకు అంటారు, నాకైతే ప్రజెంట్ అయితే నేమ్ తెలియదు. కువైట్ వాళ్ళు ఫుడ్లో సైడ్ డిష్ కింద ఇది వాడతారు. మీకు అర్థమయ్యేలాగంటే పచ్చిదే తినేస్తారు, బాగుంటుంది అంటే ఇది. ఇప్పుడైతే మెడిసిన్ కొట్టారు, మనం నోట్లో పెట్టుకొని చూపించలేను నేను, ఓకేనా. ఇక్కడ పండించే పంటల్లో నాకు కొన్ని పేర్లు తెలుసు, కొన్ని పేర్లు అయితే అసలు తెలియదు. మనకు తెలియదు కాబట్టి అక్కడ వర్క్ చేస్తున్నారు, వెనకాల కనిపిస్తున్నారు కదా, వాళ్ళని అడిగి కనుక్కుందాం మనము. మీకు తెలుగులో నేను చెప్తాను వాళ్ళు ఏం చెప్తున్నారు ఏంటని, వీడియో చూడండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే చూసారా ఎన్ని ఆకుకూరలు వేశారు. ఇది నాకు తెలిసి ఇది క్యారెట్, ఇది నాకు తెలిసి క్యారెట్ కూడా కాదు, ఇది క్యారెట్ కాదు, వేరేది. ఇది వచ్చేసి ఇవన్నీ విచిత్రమైన ఆకుకూరలు. ఇదైతే ముల్లంగి, తెలిసిపోతుంది, ఆకుని చూస్తే తెలిసిపోతుంది. ఇది ఒకటి ముల్లంగి, ఇది ఇంకా వివిధ రకాలవి ఉన్నాయి. ఇది క్యారెట్ నాకు తెలిసి, ఇదైతే క్యారెట్. ఇది వచ్చి అక్కడ ఒకటి ఉంది, అక్కడ కనిపిస్తుంది కదా మీకు, అక్కడ ఒకటి ఉంది, అది క్యారెట్. ఇక్కడ చూస్తే మీరు సల్గమ్ అంటారు ఇక్కడ కువైట్ భాషలో. ఇది ఇండియాలో ఉంటుందో ఉండదో కూడా తెలియదు, విచిత్రంగా ఉంటుంది ఇది.
ఇది విచిత్రంగా ఇక్కడ కోవైట్ వాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. మరి ఇక్కడ పేరు తెలుసు తప్ప ఇండియాలో ఏమంటారో దీన్ని నాకైతే తెలీదు. నేను అనుకుంటున్నాను ఇది గుమ్మడికాయ లాగా ఉంది సేమ్. నాకు తెలిసి గుమ్మడికాయ ఇది. నేనైతే గెస్ట్ చేసి చెప్తున్నా, అది అవునో కాదో నాకు తెలీదు. మళ్ళీ నన్ను కామెంట్లు వేసుకోకండి. ఇది వచ్చేసి కొత్తిమీర వండిస్తున్నారు, చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉందో. ఇక్కడ నిండా బారు దాకా వేసారు. అది ఇది వచ్చేసి ఇది పాలకూర టైపు. మన ఇండియాలో పాలకూర ఉంటుంది కదా, అలాగే ఇక్కడ ఒకటి పాలకూర కాదు, అదో టైప్ రకం. ఇది చూస్తే బీట్రూట్, మనకి బీట్రూట్ చూసారా ఎలా ఉంది, ఎంత పచ్చగా పండిస్తున్నారు చూడండి. పురుగు కూడా పట్టకుండా చాలా బాగా మెయింటెనెన్స్ చేస్తున్నారు ఇక్కడ. ఇది వచ్చేసి బీట్రూట్, ఇదంతా కనిపిస్తుంది కదా, ఇదంతా బీట్రూట్. ఇటు చూస్తే మీరు ఇటు చూసుకుంటే ఇదంతా కోవైట్ వాళ్ళు తినేది కొత్తిమీర టైప్లోనే ఉంటుంది, కానీ ఈ ఆకు వేరేగా ఉంటుంది. చూసారు కదా ఆకు సేమ్ కొత్తిమీర, డిఫరెంట్ తెలియదు, కానీ ఇది స్మెల్ రాదు, పసర స్మెల్ వస్తుంది. ఇది అది కొత్తిమీర స్మెల్ వస్తుంది మనకి. ఇదైతే పసరగా ఉంటుంది, కోవైట్ వాళ్ళు ఎక్కువ తింటారు దీన్ని. ఇక్కడ చూస్తే మాత్రం ఇది ఏందో అర్థం కాల, చూడండి మీరే. ఇది బీట్రూట్లా ఉంది కానీ లోపల వైట్ కలర్ ఉంది. ఇక్కడ చూసినారు మేము తొక్క తీసా కొంచెం. ఇది ఏంటంటే బీట్రూటే, కలర్ కూడా వస్తుంది, ఇది అంటుకుంటుంది. అంటే చిన్న బీట్రూట్ అనుకుంటా. బ్రీడ్లు ఉంటాయి కదా, రకరకాలు వేశారు. అక్కడ వైట్ బీట్రూట్ ఉంది, రెడ్ బీట్రూట్ ఉంది, ఇక్కడేమో ఇది వెరైటీగా ఉంది. ఇది ఏమన్నా మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నాకైతే నిజంగా తెలియదు ఇది ఏంటో. బీట్రూటే అనుకుంటున్నా, మ్యాక్సిమం 99% బీట్రూట్ అనుకుంటున్నా. అది కాకపోతే ఏంటో కామెంట్ చేయండి, నాకు తెలుస్తలా. ఇది వచ్చేసి దీనికి సంబంధించింది ఇదంతా ఇక్కడ దాకా, ఇది మొత్తం అదే. అక్కడ చివరి దాకా వేసారు చూసారు, అక్కడ దాకా అదే. ఈ కువైట్ వాళ్ళు ఏంటంటే హెల్తీ ఫుడ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు వీళ్ళు, అందుకని ఇవే ఎక్కువ పండిస్తారు. అంటే క్యారెట్, బీట్రూట్ అంటే హెల్త్కి మంచివి అయినవి ఎక్కువ పండిస్తారు. ఇక్కడ కూడా బీట్రూట్ ఉంది కదా, ఇది కూడా బీట్రూటే, వెనకాల కూడా బీట్రూట్ ఇది, ఓకేనా. ఇదంతా బీట్రూట్కి సంబంధించింది. ఇక్కడ మీకు కనిపించేదంతా ఉల్లినారా, ఉల్లికి సంబంధించింది ఇదంతా, ఓకేనా. ఇది ఉల్లిపాయ పండిస్తారు ఇక్కడ. అంటే వైట్ ఆనియన్స్ అంటాం కదా, వైట్ ఇవి. రెడ్ వైట్ రెండు ఉన్నాయంట, తను అడిగాను నేను. రెడ్ వైట్ రెండు ఉన్నాయంట. చూసారా ఎంత బాగా పండిస్తున్నారు ఇక్కడ. ఇక్కడ వర్క్ చేసే వాళ్ళకి శాలరీలు ఎంత ఉంటాయి, టైమింగ్ ఎలా ఉంటుంది, అవి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంటే కొంచెం వ్యవసాయం టచ్ ఉన్న వాళ్ళు, మన ఇండియా వాళ్ళు ఇక్కడికి రావాలనుకుంటారు కదా, ఈ వర్క్ ఇలాంటి వర్క్ ఉంటే చూడండి అని. వాళ్ళకి యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ కూడా వీడియో లాస్ట్లో చూపిస్తా. వీడియో మాత్రం లైక్ చేసి స్కిప్ చేయకుండా వీడియో చూడండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదంతా ఏంటంటే క్యారెట్. ఇది మీకు తెలుసు కదా, క్యారెట్ చెట్లు, ఈ మొక్కలు, ఇదంతా క్యారెట్ దీనికి సంబంధించింది. ఎంత బాగా పండిస్తున్నారు చూసారా. అగ్రికల్చర్ అయితే చాలా డెవలప్ అయింది. కువైట్ మనం ఎడారి దేశం అనుకుంటున్నాం, కానీ వీళ్ళు కూడా కొన్ని పంటలు పండించి ఇవి అమ్మడానికి కూడా వాళ్ళు బయట జమియాల కాడ వాటి కాడ అమ్ముతారు. ఇక్కడ పండించి అమ్ముకొని దాంతో కూడా బిజినెస్ కూడా చేస్తున్నారు కువైట్లో. చాలా ఇలాంటి ఫారమ్స్లు ఉంటాయి. ఇవి అబ్దెల్లి, వఫ్రా అన్న ఏరియాల్లోనే ఉంటాయి, సిటీకి కొంచెం దూరంగా ఉంటాయి ఇవి. ఇది కూడా మళ్ళీ క్యారెట్, అంటే ఇక్కడ వేసారు అక్కడ వేసారు సపరేట్, ఎందుకంటే ఇది కొంచెం చిన్నగా ఉంది సైజు, అది కొంచెం పెద్దగా ఉంది, అంటే బ్రీడ్ వేరు. ముల్లంగి అంటారు కదా మన ఇంటికాడ, ముల్లంగి చూపిస్తా చూడండి మీకు. బయటకు వచ్చినాయి చూడండి, ముల్లంగి కనిపించిందో లేదో నాకు, మీకు కనిపించిందో లేదో తెలియదు, కానీ ఇది చూడండి ముల్లంగి. ఇది వచ్చేసి ఒరిజినల్ పాలకూర. ఇది మన ఇండియాలో పాలకూర టైపే. ఇక్కడ చూస్తున్నారు కదా, మా ఫ్రెండ్ ఇతను ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటాడు. ఎలా ఉంటుంది ఏంటి, తన శాలరీ ఎంత, ఇవన్నీ క్లియర్గా అడిగి తెలుసుకుందాం. తను హిందీలో మాట్లాడతాడు, నేను తెలుగులో మీకు ట్రాన్స్లేట్ చేస్తుంది, ఓకేనా. ఇంత మాస్ కమ్ ముదీర్. अल्हम्दुलिल्लाह मैं इधर 8 साल तक काम कर रहा हूँ ये मजरा में। बहुत अच्छा है काम करने में। मेरा सैलरी अब तक मिल रहा है 120 और खाने में 20 140 तक मिल रहा है। इंशाल्लाह मेरा कफील भी अच्छा है, मेरा काम भी अच्छा है, ये सब्जी का काम करता हूँ। 8 साल चल रहा है। इंशाल्लाह सब लोग दुआ करिए मेरे लिए, मैं भी आपके लिए दुआ करता हूँ। हाँ, और मेरा दोस्त है वेंकटेश, उसको लाइक और सब्सक्राइब करना है, लाइक और सब्सक्राइब ज़रूर करना, क्योंकि उसका वीडियो ज़्यादा से ज़्यादा वायरल होने के लिए मेरा दोस्त को लाइक और शेयर करना, सब्सक्राइब करना। थैंक यू सदीक। वेलकम। मास कम कलम मियाँ शिरीन 120 दिनार मेरा तनख्वाह है हर महीना में, और 20 दिनार खाने के लिए देता है, टोटल 140। తన జీతం వచ్చేసి 120 కేడీలు, ఫుడ్కి 20 కేడీలు ఇస్తారంట. నెక్స్ట్ వచ్చి ఏంటంటే
తను కువైట్ కపిలు మంచోడు, వెరీ గుడ్ పర్సన్ అతను. అందుకని ఇక్కడే చేస్తున్నాడంట, 12 సంవత్సరాల నుండి చేస్తున్నాడంట ఇదే మజ్రాలో. అంటే మజ్రా అంటారు తోటని. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా చూసే వాళ్ళకి, ఏంటంటే ఈ వర్క్ కువైట్ వాళ్ళు మంచి వాళ్ళు అయితే బాగా చూస్తారు. ఎందుకంటే ఇది సిటీకి దూరంగా ఉంటుంది. ఇలాంటి వర్క్ రావాలనుకుంటే వ్యవసాయం అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే డెఫినెట్లీ ఈ వర్క్కి రండి. అంటే కష్టం అంటే ఇక్కడ కూడా కష్టపడాలి, ఫ్రీగా ఎవరు మనకి మనీ ఇవ్వరు కదా, అందుకని చెప్తున్నా. తాను 12 సంవత్సరాల నుండి చేస్తున్నాడు అంటే అలా కోవిడ్ మంచోడు కాబట్టి చేస్తున్నారు. అదే మంచోళ్ళు కాకపోతే డెఫినెట్లీ వెళ్ళిపోతాం, మనం ఉండము. అంటే ఇదంతా అతనే మెయింటెనెన్స్ చేస్తాడు, ముదీర్ అంటారు ఇక్కడ. అంటే మెయింటెనెన్స్ చేసే కొంచెం సీనియర్ని ముదీర్ అంటారు ఇక్కడ కోవిడ్లో. తనే పండిస్తాడు ఇదంతానే. మనకు వచ్చేసి 120 శాలరీ, ఫుడ్కి 20 దినార్లు ఇస్తారు. మళ్ళీ ఇదేంటంటే వీళ్ళకి ఇప్పుడు ఇదంతా అమ్ముతారు కదా, కటింగ్ చేసి జమియాలు ఉంటాయి ఇక్కడ సూపర్ మార్కెట్ల దగ్గర, అమ్మకానికి వెళ్తారు వీళ్ళు. ఒక బండి మీద వేసుకుని వెళ్ళి 180 మీద దీన్ని ఇదంతా అమ్ముతారు. అమ్మిన తర్వాత కువైట్ వాళ్ళు సార్కి వస్తాయి కదా డబ్బులు, ఆ సార్కి వచ్చే డబ్బుల్లో వీళ్ళు కమిషన్ అని ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే 100%లో 30% వాళ్ళకి వెళ్తాయి మనీ, శాలరీ కాకుండా ఇలాంటి మనీ కూడా వస్తుంది. అంటే ఇక్కడ ఇతనికైతే ఇట్లా ఇస్తున్నారు. చాలా మజరాలు చూసా కమిషన్ ఉండదు. అంటే ఒక ముదిరిని పెట్టి కువైట్ వాళ్ళే అమ్ముకుండేలా చేసుకుంటారు. ఇక్కడ ఏంటంటే తినే మెయింటెనెన్స్ కాబట్టి తినకి కమిషన్ 30% ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఒక 200 దినార్లు కువైట్ సార్కి వచ్చినాయి అనుకో, దాంట్లో 30% ఇతనికి ఇవ్వాలి. ఇక్కడ ఇద్దరు వర్కులు చేస్తున్నారు కదా, వాళ్ళు ఇద్దరు సమానంగా తీసుకుంటారు ఆ డబ్బుల్ని. అర్థమైనట్టుంది కదా, అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వర్క్ రావాలంటే ఎడారిలో ఉంటుంది. ఎడారి అంటే మరీ అంత ఎడారి కాదు, డెవలప్ అయ్యే ఫారమ్స్ అంటాం కదా మనం, ఆ టైపు ఏరియాల్లో ఎక్కువగా ఉంటాయి. ఈ డ్యూటీకి వచ్చే వాళ్ళంటే కొంచెం పెద్ద వయసు వాళ్ళు అయితే చేసుకోవడానికి ఉంటుంది. ఎక్కువగా వీళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు చేస్తారు. ఇక్కడ వచ్చేసి వెనకాల మట్టి కింద కనిపిస్తుంది కదా, నల్ల మట్టి కింద, ఇది వచ్చేసి సమాధి అంటారు. సమాధి అంటే మన ఇంటికాడ సమాధులు కాదు, సమాధి అంటే అరబీలో ఎరువుది ఇది. అంటే ఇప్పుడు ఇక్కడ ఎరువు ఎలా తయారవుతుంది అంటే మన ఇంటికాడ గేది పేడ అంటాం కదా, ఆ టైప్లో రెడీ అవుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఒంట్లు ఉంటాయి కదా, ఒంట్లు వేస్ట్, గొర్రెలు వేస్ట్ అన్నీ మిక్స్ చేసి ఇలాగ ఇది ఒరిజినల్ ఎరువు అన్నట్టు సమాధి అంటారు కువైట్ భాషలో. ఏ మెడిసిన్స్ దీంట్లో ఉండవు. మీకు ఇప్పుడు ఈ వీడియో అంతా చూసిన తర్వాత ఒక డౌట్ రావచ్చు, ఇట్లా వాటర్ ఎలా వస్తాయి, కువైట్లో వాటర్ ఉండవు కదా, సాల్ట్ వాటర్ వస్తాయి, బోర్లు వేస్తాయి ఇక్కడ కువైట్లో ఎక్కువ. సాల్ట్ వాటర్ తప్ప మంచినీరు అయితే అసలు దొరకదు. అందుకే కొనుక్కొని తాగుతారు కువైట్లో, మీకు తెలిసిన విషయమే. కానీ ఈ మొక్కలకి ఎలా వస్తాయో నేను చెప్తా చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఇన్ఫర్మేషన్ ఇది. ఇప్పుడు వెనకాల కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి ఒక చెరువు టైపు, మన ఇంట్లో చెరువులు వాగులు అంటాం కదా ఆ టైపు. ఇక్కడ ఏంటంటే నీళ్ళు స్టోర్ చేసుకుంటారు వీళ్ళు. దీంట్లో స్టోర్ చేసుకొని అక్కడ కనిపిస్తుంది కదా ట్యాంక్ ద్వారా పైపులు ఉన్నాయి, మోటార్ కనిపిస్తుంది కదా మీకు, చూపిస్తూ చూడండి. ఆ మోటార్ కనిపిస్తుంది కదా, ఆ మోటార్ దగ్గర ఈ నీళ్లు తోడడానికి మొత్తం ఆ మొక్కలకి, ఆ పంటలు కూరగాయలు ఉన్నాయి కదా వాటికి అన్నిటికి వెళ్ళడానికి ఇలా సెట్ చేస్తారు. ఇది వచ్చేసి ఇక్కడ పైప్, మీకు ఇంకో పైప్ చూపిస్తా చూడండి. ఇక్కడ ఈ పైప్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ కింద కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి హలో మాయ్ అంటారు. ఉజారా మాయ్ అంటే గవర్నమెంట్ మాయ్ అంటే వాటరు, గవర్నమెంట్ మాయ్ ఇస్తుంది, అంటే వాటర్ని ఇస్తుంది గవర్నమెంట్. ఎవరెవరికి ఇస్తుంది అంటే కువైట్లోని ఇలాగా పంటలు పండించి అగ్రికల్చర్ చేసే వాళ్ళకి ఇలాంటి ఒక పైప్ ఇస్తుంది గవర్నమెంట్. అవి ఏంటంటే ఉప్పు వాటర్ కాదు, మంచి వాటర్, అయ్యి ఫిల్టర్ అయ్యి వస్తాయి. ఉక్కుమా అంటారు కూడా ఇక్కడ, ఉక్కుమా ఉజారమాయ ఆ టైప్లో అంటారు. ఇవి ఏంటంటే ఫిల్టర్ వాటరు. పొద్దున్న 6కి వచ్చి 9 వరకు ఉంటాయంట తను అంటున్నాడు. ఈ వాటరే ఎక్కువ వాడతారు, సాల్ట్ వాటర్ వేస్తే మొక్క బతకదు అని అతను చెప్పాడు కరెక్ట్గా. అది మీకు చెప్తున్నా అంతే. వాటర్ ఫెసిలిటీస్ కూడా చాలా అంటే చాలా గ్రో అయ్యింది కువైట్. ఒక ఎడారి దేశమైనా ఇక్కడ కూడా మేము పంటలు పండించగలం అన్న సత్తాతో అగ్రికల్చరింగ్ చేస్తున్నారు ఇక్కడ. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఎడారిలో ఇసుక ఉంటుంది, మీ అందరికీ తెలుసు. అలాంటి దాంట్లో ఇలాంటివి చేశారంటే చాలా చెప్పుకోవాల్సిన విషయం. ఇప్పుడు మీరు ఈ వీడియో చూసారు కదా, ఈ వీడియో నాకు క్లియర్గా తెలియక దాంట్లో పేర్లు కూడా సరిగ్గా చెప్పలేకపోయాను, మీరు చూసే ఉంటారు కదా. నేను నెక్స్ట్ ఏం చేస్తానంటే తను అడిగాను, నేను అక్కడ వర్క్ చేసే మా ఫ్రెండ్ అవుతాడు కదా, అంటే ఫ్రెండ్ అనే పిలుచుకుంటాం సదీక్ అని ఇక్కడ కువైట్ లాంగ్వేజ్లో. అతన్ని అడిగి అతను అన్నాడు నేను ఫ్రీగా ఉన్నప్పుడు, ఇప్పుడు తన పనిలో ఉన్నాడు, ఎందుకంటే ఇక్కడ మార్కెట్కి వెళ్ళి అమ్మాలి మళ్ళీ అవన్నీ ఖర్చు చేసి, అందుకని నేను బిజీగా ఉన్నాను,
నేను ఫోన్ చేస్తా, నీ నెంబర్ ఇవి నాకు, నేను ఫోన్ చేస్తా డెఫినెట్లీ నీకు. అప్పుడు నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఏమేమి మెడిసిన్స్ వాడతాం, ఎలాగ పండిస్తాం, ఈ ఎడారి ఇసుకలో ఎలా పండుతాయి అని అతను క్లియర్గా చెప్తానని చెప్పాడు. ఒక లాగ్ తీద్దాం మళ్ళీ, మీ సబ్స్క్రైబర్లు కూడా చెప్పు అని చెప్పాడు. తనైతే చాలా ఓపెన్గా జెన్యున్గా ఉన్నాడు. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇలా సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉండాలని అనిపించింది ఈ వీడియో ద్వారా. తనైతే నెంబర్ తీసుకున్నాడు. నేను ఫ్రీ అయినప్పుడు అయితే నీకు క్లియర్గా ఇది కువైట్లో దీని గురించి ఉపయోగిస్తారు, ఈ మొక్క వచ్చి ఆ టైప్లో చెప్తానని చెప్పాడు. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. ఈ వీడియో తను కూడా చూస్తాడంట, అందుకని నాకు కూడా పెట్టిన తర్వాత షేర్ చేయమన్నాడు. అందుకని ఇదంతా చెప్తున్నా. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే డెఫినెట్లీ లైక్ చేసి వీడియోని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాగే నా ఫుల్ వీడియోస్ అన్నీ చూడండి, మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. షార్ట్స్ బాగా వైరల్ అవుతున్నాయి కానీ ఫుల్ వీడియోలు ఎవరు చూస్తారా? దయచేసి ఇప్పుడు నిన్న చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మళ్ళీ వీడియోలో కలుసుకుందాం. అందరికీ జై హింద్.